హాయ్ అండి. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మా చెల్లిది పుట్టినరోజు అండి. మా చెల్లిది మా మేనల్లుడిది అయితే పుట్టినరోజు. మా చెల్లి పేరు వచ్చి ప్రణతి అండి. మా అల్లుడి పేరు వచ్చి శాంతరాజు అండి. వీళ్ళిద్దరికి అయితే హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. నిండు నూరేళ్ళు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే మీరు కూడా కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అల్లుడికి మా చెల్లికి హ్యాపీ బర్త్డే కామెంట్లు అయితే పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి మా చింతలు అయితే వినాయక చవితి అని సెలవని హాస్టల్ నుంచి అయితే ఇప్పుడే తీసుకొచ్చాండి మా బావ వెళ్ళి. ఇదిగోండి మా చింతల్లి ఇవాళ సెలవు కదండి. ఇక ఈ రోజు అత్తమానం రచ్చరచ్చగా ఉంటుంది మా ఇంట్లోనే అయితే, ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మీకైతే చూపించేస్తాను, చూసేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మా పిన్నికి హ్యాపీ బర్త్డే చెప్పండి. మా పిన్నికి అయితే హ్యాపీ బర్త్డే చెప్పండి. బావకు మా బావకు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. ప్రణతి పిన్ని హ్యాపీ బర్త్డే. బావకు కూడా శాంతరాజ్ బావ హ్యాపీ బర్త్డే. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఇదిగోండి ఈరోజైతే నేను బంగాళదుంప మిల్లిమేకల కర్రీ అయితే వండబోతున్నాను. టమాటా, ఇదిగోండి బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఇదిగోండి చిన్న సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మిల్లిమేకర్లో ఇప్పుడైతే వండేస్తానండి. నూనె అయితే పొయ్యి మీద పెట్టేసాను. ముందైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. చక్కగా అయితే సన్నగా కోసి తరిగేసాను నేను ఉల్లిపాయలు అయితే. మనకి మిల్లిమేకర్లు బంగాళదుంప చాలా బాగుంటుందండి. నాకు మిల్లిమేకర్లు అంటే చాలా ఇష్టం, మిల్లిమేకర్ల కూర అంటే. పక్కన అయితే అన్నం అయితే పెట్టుకున్నాను. అయితే కాసేపు అయితే మగ్గనిద్దాం. మూత అయితే పెట్టేసుకుంటున్నా. కొంచెం ఉల్లిపాయలు మగ్గిపోయిందండి. నేను ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు ఉల్లిపాయలు గుమ్మ అయితే మగ్గిది. మూత పెట్టేసుకుంటున్నాం. అన్నం అయితే ఉడికిపోయింది. అయితే ఉంచేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చూడండి, ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి. నేను ఇప్పుడైతే బంగాళదుంప కూడా వేసుకున్నాను. ఒకసారి ఎలాగొన్నాయో చూసేద్దామండి. ఇదిగోండి చూడండి చక్కగా అయితే మగ్గిపోయినాయి. నేనైతే ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసేసుకుంటాను. ఇదిగోండి పక్కన అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. మిల్లిమేకర్లు అయితే వేడి నీళ్ళు వేసి
ఒకసారి కడిగాక అప్పుడైతే నేనైతే కూరలు అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ముందైతే పసుపు అయితే వేసేస్తున్నాను. ఉప్పు అయితే వేసేసాను కదండి, మళ్ళీ ఉప్పు వేసే అవసరం లేదు. తర్వాత కూరడు సాలపోతే అప్పుడు వేసుకోవచ్చండి. ఇదిగోండి కారం కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటాను. ఒకసారి అయితే కలిపేసుకుంటానండి. ఇదిగోండి కలిపేసుకున్నాను కదా, ఇప్పుడైతే వాటర్ అయితే పోసేస్తాను. ఇదిగోండి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. మనకు బంగాళదుంప ఉల్లిపాయ ముక్క అయితే ఉడకాలి కదా, వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి చూడండి, వేడి నీళ్ళు అయితే కాగినాయి కదా, నేనైతే మిల్లిమేకలు అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఇలా కడిగి నేనైతే మిల్లిమేకర్లు అయితే కూరలు అయితే వేసేసుకుంటానండి. చూడండి వేడి నీళ్ళు కడిగితే అందులో ఉన్న డస్ట్ అయితే పోద్ది. ఇవ్వండి వేడి నీళ్ళు అయితే పోసాను కదా, వేడి నీళ్ళు అయితే ఇప్పుడు ఈ మిల్లిమేకర్ని తీసుకుని నేనైతే ఇందులో అయితే వేసేసుకుంటానండి. ఎందుకంటే ఈ మిల్లిమేకర్లు కూడా ఉప్పు కారం అయితే పట్టాలి కదా, అందుకని నేను ఇదిగోండి ఇలా పిండి వేసుకుని మిల్లిమేకర్లో వేసేసుకుంటాను. అప్పుడు మనకి చక్కగా మిల్లిమేకర్లకు కూడా ఉప్పు కారం అనేది పడద్దండి. మిల్లిమేకర్లో వంకాయ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మిల్లిమేకర్లో వంకాయ బంగాళదుంప అయితే చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లల వంకాయ తినకూడదని నేనైతే వంకాయ చికెన్ అలాంటివి అయితే ఏమీ ఉండదు లేదు. ఇదిగోండి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటాను. కూరల కింద చూసేద్దామండి ఒకసారి అయితే. ఇదిగోండి చూడండి చక్కగా అయితే ఉడికిపోతుంది కూర. ఇవన్నీ బంగాళదుంపలు కూడా మిల్లిమేకర్లు అన్నీ ఉడికిపోతున్నాయి. ఇంకా కాసేపు అయితే ఉడకనిద్దామండి, నూనె అంతా పైకి తేలే వరకు అయితే ఉడకనిద్దాం. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. కూరల కింద చూసేద్దాం. ఇదిగోండి చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది కూర అయితే. నేనైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నిమ్మకాయ తీసుకున్నానండి. నిమ్మకాయ నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాను. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నిమ్మకాయ పులుసు వేసాను కాబట్టి కాసేపు అయితే మగ్గనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను నేను. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇదిగోండి చూడండి చక్కగా కూర రెడీ అయిపోయింది. నూనె అంతా పైకి అయితే తేలింది కదా. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది.